మాతృదేవోభవ. అల్లాడించితి నిన్ను గర్భమునా అమ్మా, అల్లాడించితి నిన్ను గర్భమునా, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లలేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే. అల్లాడించితి నిన్ను గర్భమున, నేను అల్లారు ముద్దంచు నీవు ఎల్లలేని మమత్వ భావమున నన్ను ఇన్నేండ్లకు వెంచవే. జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, జీససురామ రూపములు నీ ఆత్మస్వరూపములో తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్ తల్లి, నీ దయ తెలుగు పద్యములకు తాత్పర్యమయ్యొప్పెడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 676వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. తనకుందానొక గోడగట్టుకొని సంతానంబునైనన్ మదిన్ తన వారంచును నమ్మలేక మను సంతానము నేడీ స్థితిన్ తనకుందానె మహోగ్ర శత్రువయి ఆత్మజ్ఞాన శూన్యంబుగా తనతో పాటు సమస్త జీవులకు సంతాపము కలిగించడిన్. ప్రతి ఒక్క మనిషి ఆలోచించవలసిన విషయం ఇది. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, చివరికి దేశానికి అతీతంగా మన చుట్టూ మనమే గోడలు కట్టేసుకుంటున్నాం. ఆధునిక సమాజంలో ఇది బాగా ఎక్కువ అవుతుంది. ఆధునికత ఎలా అవుతుందో తెలియదు. ఇది ఆధునికత అంటేనే విశాలత అని చెప్పారు. పారిశ్రామిక విప్లవం వచ్చిందండి ఐరోపా ఖండంలో, దాని ప్రభావం భారతదేశం మీద పడిందండి. అక్కడి నుంచి కొత్త కొత్త భావాలన్నీ వ్యాపించాయండి. ఆడవాళ్ళు చదువుకున్నారండి, ఉద్యోగాలు చేశారండి, అన్ని కులాల వాళ్ళు చదువుకున్నారని అన్నీ బాగున్నాయి. కానీ సంకుచితత్వాలు అలాగే ఉన్నాయి. ఇంకాస్త తగాదాలు పెరిగాయి, ఇంకాస్త కులపరమైన గొడవలు పెరిగాయి. చదువుకున్న ఆడవాళ్ళు కూడా అదే సంకుచిత భావాలతో ఉన్నారు, అదే చేతస్థాలతో ఉన్నారు, ఇంకా పెంచుకున్నారు బాగా. ఏం జరిగిందో ఆలోచించాలి. అలాగని ఇవేమి వద్దంటామా? చాలా తప్పు మాట. సంస్కరణ మానసికంగా జరగాలి ప్రధానంగా, భౌతికమైన ఆచారాలు సంస్కరించడం కాదు. అది ఏ మనిషికి ఆ మనిషే చేసుకోవాలి, వాస్తవం అది. అందుకే అది జరగడం చాలా కష్టం. అసలు ఆ మనిషికి ఆ సంస్కరణ ఇష్టం ఉందో లేదో ముందు దాన్ని తెలుసుకోవాలి. అతనే తెలుసుకోవాలి. తెలుసుకోడు, ఇష్టం ఉన్నట్టు నటిస్తాడు. ఎందుకంటే 10 మంది కోసం. 10 మంది ఏది చేస్తే మనకి చేసేయడం అలవాటు, ముఖ్యంగా మన దేశంలో. అందుకని ఒక సంస్కర్త ఎవరైనా బయలుదేరి కొత్త మార్పులు తీసుకొద్దామంటే మొదట్లో చాలా కష్టం అవుతుంది. ఆయన చంపేసినంత పని చేస్తారు. వీరేశలింగం గారిని అలాగే చేశారు, ప్రాణాలు తీసినంత పని చేశారండి ఆ బక్క బ్రాహ్మణ్ణి. క్రమంగా 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 అది వ్యాపించేసరికి సర్వత్రా మామూలు విషయం అయిపోయింది. ఇవాళ వితంతు వివాహం అని ఎవరో అనక్కల్లా, స్వయంగా వారు చేసుకుంటారు. వితంతువులేం కర్మ, స్వతంతువులే చేసుకుంటున్నారు. 2 ఏసి 3 ఏసి. ఇక మళ్ళీ వీరేశలింగం గారు వస్తే ఏమి నేను చేసింది మంచి పనేనా అనుకుంటాడు. ఎక్కడ ఆయన చేసింది మంచి పనే, అప్పటికి అది అవసరమే. ఇలాగే ఉంటాయండి అన్ని సంస్కరణలు. కారణం మనిషి మనస్సు ఎప్పటికప్పుడు నేను నాది అనే 2 మాటల్ని మర్చిపోలేకపోతుంది. వాటిని చింతపండు పురుషులా పూసేసుకుంటుంది ఒంటికి. దీన్ని వదిలించగలగాలి. అంతవరకు తనకుందానొక గోడ కట్టుకుని తన చుట్టూ గోడ కట్టుకుంటాడు. సంతానమునైన మదిని తన వారంచును నమ్మలేక. ఇవాళ నిజంగా సంతానాన్ని కూడా నమ్మలేని పరిస్థితులు ఉన్నాయా లేదా? ఆస్తి తీసుకోగానే తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో చేర్పించడం కొందరు, తుదముట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు, లేకపోలేదు. రకరకాలుగా బయటికి తోలేయడం, మీరేమైనా మాకు సంబంధం లేదండి. ఈ స్థితులు బయలుదేరాక సంతానాన్ని నమ్మలేని పరిస్థితి కూడా వచ్చింది. మను సంతానం అపూర్వంగా విశ్వమంతా ఒకటిగా ప్రవచించినటువంటి కృతయుగపు ధర్మశాస్త్రకర్త మనువుకి పుట్టిన సంతానం కావడం వల్ల మనందరినీ మానవులు అన్నారు కదా. అలా మను సంతానం ఇవాళ తాను మనడం, పక్క వాళ్ళని మననియ్యడం 2 కష్టమేనాయండి. మనం ఎలా మను సంతానం అవుతామండి? ఆ మహానుభావుడికి అప్రతిష్ట.
అటువంటి మనుసంతానము నేడి స్థితిని తనకుందానే మహోగ్ర శత్రువై తనకు తానే శత్రువయ్యాడు. చిత్రం, ఇదేదో మతపరమైన వైరుధ్యం అనుకోకండి. ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచం అంతా ఇస్లామిక్ ఉగ్రవాదం వ్యాపిస్తోంది కదా, ఇస్లామిక్ స్టేట్ ద్వారా. వాళ్ళు కాలుస్తున్న వాళ్ళు ఎవరండి? కాబూల్లో కాల్చింది ఎవరిని? వాళ్ళనే. ఏదో షియా హజారాలు అన్నారు, వాళ్ళు ఎవరండి? వాళ్ళే కదా. మరి ఎందుకు కాలుస్తున్నారు? అంచేత ప్రపంచమంతా ఒకే మతం ఉన్నా కూడా పరిస్థితులు పరిష్కారం అవుతాయనే గ్యారంటీ లేదు. అందులో మళ్ళీ శాఖలు బయలుదేరతాయి. అంచేత ఏకేశ్వరోపాసన, ఒకే దేవుణ్ణి ఆరాధించాలి, అందుకని అంతా విష్ణువే అని ఒప్పుకోవాలని కొంతమంది వాదిస్తూ ఉంటారు. అసలు మన హిందూ మతంలోనండి ఇతర మతాలలాగా ఒక్క దేవుడు కాదండి, 100 మంది దేవుళ్ళు ఉన్నారు. అందుకే ఒక్క శ్రీ మహావిష్ణువు అనేది మనం బాగా ప్రచారం చేయాలని నాతో కూడా కొంతమంది అన్నవాళ్ళు ఉన్నారు. మరి వైష్ణవుల్లో 10 రకాలు ఎందుకు ఉన్నాయని అడిగాను నేను. శ్రీ మహావిష్ణువు ఒక్కడే దేవుడైతే తిరుపతిలో ఏనుక్కి ఏ నామం పెట్టాలి అనే విషయం మీద 30-40 ఏళ్ళు కోర్టులో ఎందుకు కొట్టుకున్నారు? 2 వైష్ణవ నామాలే కదా, అడ్డబొట్టు పెట్టలేదు కదా. యు ఆకారం నామం పెట్టాలా, వి ఆకారం నామం పెట్టాలా అనే దాని మీద దెబ్బలాడుకుంటే చివరికి కోర్టు వాళ్ళు గత్యంతరం లేక వై ఆకారంలో పెట్టమని ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఏం చెప్పాలో తెలియక. అంటే ఒక వైష్ణవమేమన్నా, ఒక హిందూ మతమేమన్నా, ఒక ముస్లిం మతమేమన్నా, ఒక క్రైస్తవం, ఒక బౌద్ధం, ఒక జైనం, ఒక హేతువాదం, ఏది ఉన్నా సరే తగాదా ఖాయం. తగాదాలకి మూలం మతాలు కాదు, దేవుళ్ళు కాదు, మనుషుల్లో ఉండే సంకుచిత భావం, అహంకారం. అదే శంకరాచార్య చెప్పిన మాట, అహం మమ. దాన్నే మన పురాణాల్లో అనేక విధాలుగా చెప్పారు. శుంభ నిశుంభులు అంటే రాక్షసులు కాదురా, అస్మిత మమత, ఆ భావాలు. మొత్తం మీద పోగొట్టుకోవలసిన భావం అహం మమ, నేను నాది, నేను. భారతంలో అయితే వ్యాసుడు ఇంకా స్పష్టంగా చెబుతాడు, ద్వ్యక్షరం చ భవేన్ మృత్యు, త్రియక్షరం బ్రహ్మ శాశ్వతం, మమేతి చ భవేన్ మృత్యు, నమమేతి చ శాశ్వతం అంటాడు. కృష్ణుడు అర్జునుడికి చెబుతాడు, భగవద్గీతను సంక్షిప్తంగా చేసి చెబుతాడు అశ్వమేధ పర్వంలో. మళ్ళీ చెప్పమని అడిగితే అదో చిన్న గీత, అక్కడ చెబుతాడు ఈ మాట. ఏం లేదయ్యా అర్జున, 2 మాటల్లో చెబుతున్నాను విను. 2 అక్షరాలు చావయ్యా, 3 అక్షరాలు అమృతం అయ్యా అన్నాడు. ఈ 2 అక్షరాలు చావు, 3 అక్షరాలు అమృతం అంటే మనం ఏమంటాం? ఆ 3 అక్షరాలు మాకు ఇచ్చేయండి, చూడకుండా 10 సార్లు రాసేద్దాం, 1 సార్లు రాసేద్దాం, త్రక్షర కోటి అని రాసి స్తూపం కూడా కట్టేద్దాం. ఆ 3 అక్షరాలు 1 సార్లు రాసేసి శ్రీరామ్ 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 ఓ స్తూపం కట్టేద్దాం. అది చేసేస్తాం. మనసులో ఉండే సంకుచిత భావం పోదు. స్తూపం వల్ల పైకి గొడవలు వచ్చాయి. స్తూపం ఎవరు ప్రారంభించాలి? దానికి ఎవరు రిబ్బన్ కటింగ్ చేయాలి? అక్కడ ఎవరు ముందు కూర్చోవాలి? అక్కడ ముందు ఎవరు కొబ్బరికాయ కొట్టాలి? ఇవన్నీ పెరిగిపోతాయి. మీకు స్తూపం ఎందుకు? అందుకే అన్ని మతాలు ఇలాగే, అన్ని చర్యలు ఇలాగే అవుతున్నాయి. కారణం మనిషి మనస్సులో ఉండేటువంటి అహం మీద ఎవరు బాణం వేయడం లేదు, ఒక్క శంకరాచార్య తప్ప, ఆయన అనుసరించిన వివేకానందుడు లాంటి వాడు తప్ప. అసలు వేయాల్సిన బాణం అది అహం మమ. అదే కృష్ణుడు చెప్పాడు, మమేతి చ భవేన్ మృత్యు. మమ అనే 2 అక్షరాలు మరణం, న మమ అనే 3 అక్షరాలు అమృతం అన్నాడు. మమ అంటే నాది, న మమ అంటే ఇది నాది కాదు. జీవితంలో జీవిస్తున్నంతకాలం, శరీరంలో ఉన్నంతకాలం, సంపాదిస్తున్నంతకాలం, సంసారాలు చేస్తున్నంతకాలం ప్రతి క్షణము గుర్తు చేసుకోవలసిన మాట, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు. మళ్ళీ నేను అన్నాను కదా, 1,000 సార్లు రాసి ఓపెనింగ్ నన్ను పిలవకండి. రాయడం ముఖ్యం కాదు, అనుకోవడం ముఖ్యం. అనుకోవడం కూడా ముఖ్యం కాదు, దాన్ని అమలు పెట్టి చేయడం ముఖ్యం. కొన్నాం, నిజమే, కష్టపడి సంపాదించుకున్నాం, ఓ స్థలం కొన్నాం, ఇది నాది కాదు, నా పేరు మీద ఉందంటే నాది కాదు. ఉంటుంది అలాగా. ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న ఓ ఇల్లు కొన్నాం, మంచిది, మన పేరు మీద ఉంటుంది, అది మనది కాదనే భావన మనస్సులో ఉండాలి. కానీ ఎవరికి జోగం ఉంటే వారు పట్టుకెడతారు, పిల్లలు మరొకరు. అప్పుడు పరిస్థితులను బట్టి ఇది నాది అన్న భావన ఏర్పడిందంటే మనసులో అదో బెంగ అయిపోయింది. అందుకే రమణ మహర్షి అంటారు, ఇంట్లో నువ్వు ఉండడం ఎప్పుడు సమస్య కదా, నీలో ఇల్లు ఉందేమో ఆలోచించుకోమంటారు. నీలో ఇల్లు ఉండకూడదు, ఇంట్లో నువ్వు ఉంటే పర్వాలేదు. ఇంట్లో చీమలు దోమలు లేవు, ట్యూబ్లైట్లు లేవు, ఫ్యాన్లు లేవు, అలాగే మనం ఉంటాం. కానీ మనలోకి ఇల్లు ప్రవేశించడం అంటే ఏదో మరమ్మతులు చేయించడం సమస్యలు కాదు, ఇంకో పట్టేసుకుని పీకేయడం, ఇంకా తాపత్రయపడిపోవడం. ఇంకా అక్కడ ఏదో చిన్న మరమ్మతు వస్తుంది, దానికి ఎవరికో కబురు చేసాం, వారెవరో రాలేదు, మంచిది వచ్చాక చేయించుకుంటాం, లేకపోతే భరిస్తాం. ఇంకా ఎక్కడి నుంచి సామెతలు, వ్యాఖ్యానాలు, పగలు రాత్రి, ఓ గుడుగుడు గుంచం గుండారాకం అయిపోయింది. ఇంకా జపం పోయింది, పారాయణ పోయింది, ధ్యానం పోయింది, బూజు మిగిలింది. అంత అవసరమా? దాన్ని చేయవలసిందే, ఓ కాగితం మీద రాసుకుందాం, అప్పుడు వాడికి ఫోన్ చేద్దాం, ఎప్పుడు వస్తే అప్పుడే చేద్దాం, మనం చేసేది అయితే మనం చేసేద్దాం, లేదు వదిలేద్దాం. విషయాన్ని చేస్తావా వదిలేస్తావా తెలుసుకోవాలి, అదే నా మామ. దాని గురించి చర్చించద్దు. ఇంకా ఇది ఉంటే తనకుందానే మహోగ్ర శత్రువు కావడం ఉండదండి.
ఈ మమకారమే, ఈ అహంకారమే శత్రువు. పిల్లల్ని బళ్ళు చేర్పించేటప్పుడే ఒక అహంకారం, ఒక మమకారం. మా వాడికి ర్యాంక్ రావాలి, మా వాడికి గొప్ప కంపెనీలో ఉద్యోగం రావాలి. ఇంజనీరింగ్లో చేర్పించేటప్పుడు వాడు ఇంకా 4 ఏళ్ళు చదవాలమ్మా. చదవలేవరు. వాడిని ఎత్తి మీద బడ్డీని పెట్టేసి నీకు గొప్ప ఉద్యోగం వస్తుందని ఇందులో చేర్పిస్తున్నావురా అంటే వాడు ఇంకా ఇంజనీరింగ్లో అలా ఊరికే ఓ పుస్తకం పట్టుకుని పెడుతున్నవాడు ఇప్పుడు గొప్ప ఉద్యోగం కోసం చదువుకుంటున్నాను అనమాట. గొప్ప ఉద్యోగం రాకపోతే అమ్మా నాన్న ప్రేమించారనమాట నన్ను అని వాడు ఒక బందీ అయిపోయాడు, బానిస అయిపోయాడు. వాడు ఒత్తిడి పెరిగింది వాడి మనస్సు మీద. గొప్ప ఉద్యోగం మాట ఎలా ముందు ఊరేసుకుంటాడేమో. అంచేత పిల్లల్ని ఏ బడిలో చేర్పించినా, ఎందుకోసం చేర్పించినా ఈ మాటలు చెప్పొద్దు. అసలు జ్ఞానం పొందడం కోసం చేర్పిస్తున్నావు. నువ్వు ఇంజనీరింగ్ చదవకపోయినా నష్టం లేదు, జ్ఞానం పొందాలి, సంస్కారవంతుడు కావాలి. నీ వల్ల ఎవ్వరూ బాధపడద్దు ప్రపంచంలో. వీలైతే నలుగురు బాధలను నువ్వు పోగొట్టగలగాలి. ఆ మాటలు చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్పగలిగితే యశోద కృష్ణుడికి చెప్పినట్టుగా, రాముడికి కౌశల్య చెప్పినట్టుగా, శివాజీకి జిజియాబాయి చెప్పినట్టుగా ఎవరైనా తల్లి చెబుతూ ఉంటే నేను మీ పాదాలు ముట్టుకునే అవకాశం లేదమ్మా, నేను టీవీలో ఉన్నాను, అటువంటి తల్లికి నా నమస్కారం. అది చేయాల్సిన పని. నువ్వు ఇంజనీర్ అవ్వాలని నా కళ, మన కళను వాడి మీద ఎందుకంటే రుద్దడం. నువ్వు ఇంజనీర్ నువ్వు కావాలంటే వెళ్ళి అదేమిటి ఫిలిం నగర్లోనూ ఆ పోర్టుగా ఉంటుంది, కూలగొట్టేయండి. గొప్ప ఇంజనీర్లు ఉండగానే కూలిపోయింది, మరి కూలోళ్ళు చచ్చిపోయారు. అదే ఓ మంత్రి గారు అబ్బాయి అక్కడ ఉంటుంటే గొప్ప గొడవ అయిపోయేది. పోయింది కూలాడు కదా, పోతారు, 4 లక్షలు ఇస్తాం. వాళ్ళు చెప్పారండి ఇది నిలబడదండి, పిల్లలు లేకుండా కొడుతున్నారు. అబ్బాయి వల్ల అది కొత్త టెక్నాలజీ అంటే ఇంకాస్త ఎక్కువ మందిని చెప్పడం. ప్రతిదాన్ని ముందే పరీక్షలు చేసుకోవాలి. విదేశాల్లో శాస్త్రజ్ఞులు ఉంటారని విసిఎల్ఎస్ లాంటి వాళ్ళు ముందు 7వ అధ్యాయంలో చదువుకుంటాం. కొన్ని రకాల విషయాలు పనిచేస్తాయో లేదో తెలియడం కోసం వాళ్ళ శరీరం మీద వాళ్ళు ప్రయోగాలు చేసుకున్నారండి మహానుభావులు. నిజంగా చచ్చిపోతే మనం చచ్చిపోదాం, ఎవరు ఒప్పుకుంటారు? నేను చచ్చిపోయినా సరే ఈ విషయం లోకానికి తెలియడం కావాలి. ఎంత త్యాగమూర్తులండి. ఇవాళ మనం అదే ప్రయోగాలు కూలాళ్ళ మీద చేస్తున్నాం, కొత్త టెక్నాలజీని. పోతారు, కూలినాలి జాతి. అసలు మన దృష్టిలో వాళ్ళు పాపాత్ములు కదా. పుణ్యాత్ములంతా కోటీశ్వరులుగా పుడతారు దేశంలో, పాపాత్మలే పేదవాళ్ళ కింద పుడతారు. ఆ సిద్ధాంతం మనం బాగా ప్రచారం చేశాంగా. కానీ ఈ పుణ్యాత్మలే ఆ పాపాత్మలు దోచుకుంటారని చెప్పరే ఎవరోను. అబ్బే అలా చెబితే వాడు కమ్యూనిస్టు, వాడు నాస్తికుడు. ఎంతసేపు దైవభక్తులు అంటే కోటీశ్వరుల్ని సమర్థించాలి, పేదవాళ్ళందరినీ వాళ్ళ కర్మ అంటూ ఉండాలి. అందుకని వీడిని ఇంకా కోటీశ్వరులు పోషిస్తారు కోట్లు ఇచ్చి. వీడు ఆ కోట్ల వల్ల పడతాడు. ఇప్పుడు వీడు నిజంగా ఆధ్యాత్మికవేత్తనా? ఆధ్యాత్మికత పేదవాళ్ళ కోసమా, పెద్దవాళ్ళ కోసమా, బలహీనుల కోసమా, బలవంతుల కోసమా? ప్రహ్లాదుని బాధపెట్టే హిరణ్యకశ్యపుడు కోసం ఆధ్యాత్మికతను వినియోగిద్దామా? హిరణ్యకశ్యపుడు చేతిలో బాధలు పడే ప్రహ్లాదుని కోసం ఆధ్యాత్మికతను వినియోగిద్దామా? భగవంతుడు ఎవరి కోసం అవతరించారండి? బాధలు పడుతున్న వాడి కోసం కదా. మరి ఆధ్యాత్మికతని మనం ప్రతి ఒక్కరం బాధపడేవాడి గురించి మాట్లాడాలి, కానీ బాధలు పెడుతున్న వాడి గురించి మాట్లాడతాం ఏంటండి? వాడు అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, కళాపోషకుడు, వంకాయ పోషకుడు ఏం కాదు. ఈ భావన వస్తే అన్ని మతాలు బాగుపడతాయి, అన్ని దేశాలు బాగుపడతాయి. మానవ హృదయం మీదే అన్ని ఆధారపడి ఉన్నాయి. మనిషి బాగుపడాలి. దానికే ఒక్క మంచి ఉదాహరణ చెబుతారు తత్వశాస్త్రంలో. పూర్వం పత్రికల్లో కూడా వచ్చేది, ఆధునికమైంది. ప్రపంచపటం ఉందిట, అట్లాసు పెద్దది. అదేదో నేల మీద వేసి ఓ పిల్లాడు ఇలా ఆడుకుంటే తండ్రికి సరదాగా అనిపించింది. మనవాడు తెలివితేటలు చూద్దామని దాన్ని ఏదో మొక్కల కింద కత్తిరించేసేసి వాటిని అన్నింటినీ కలిపేసి, వాడికి అప్పటికే కాస్త మరీ చిన్న కూరాడేం కాదు, కాస్త చదువు ఉన్నవాడే, తెలుసు ఈ దేశం ఇది, ఈ దేశం ఇది అని చెబుతున్నాడు. నీ తెలివితేటలు చూద్దామరా, నేను అన్నీ కత్తిరించేసాను, అది కలపమన్నాడు. మొక్కల కింద కత్తిరించాడు, కలపమన్నాడు. ఇప్పుడు చాలాసేపు తాపత్రయపడ్డాడు, సాధ్యం కావట్లేదు. అనుకోకుండా అందులో 2-3 మొక్కలు వెనకబడ్డాయి. వెనకబడితే వెనకాల మనిషి కాలు, మనిషి కన్ను, మనిషి చెయ్యి కనపడుతున్నాయి. అప్పుడు ఆ కుర్రాడికి ఒక ఆలోచన వచ్చింది, తెలివైన వాడు కాబట్టి. వెనకాల ఒక బొమ్మ ఉంది కదా, మనిషి బొమ్మ. మనిషి ఎలా ఉంటాడో నాకు తెలుసు కదా, ప్రపంచంలో ఏ దేశాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలియకపోయినా మనిషి ఎలా ఉంటాడో, కాలు ఎక్కడ ఉంటుందో, చెయ్యి ఎక్కడ ఉంటుందో, మూతి ఎక్కడ ఉంటుందో, ముక్కు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు కదా. మనిషి బొమ్మ ప్రకారం వెనకాలన్నీ కలిపేస్తే ముందు ప్రపంచం అంతా, పటం అంతా కలిసిపోతుంది కదా అన్న ఆలోచన వచ్చి వెంటనే అమ్మా మెరిసింది ఫ్లాష్ అని చెప్పి వెనకాల మనిషి బొమ్మను బట్టి కలిపేసేట, అంటించేసేట, ప్రపంచ పటం తయారైంది. తండ్రి మెచ్చుకోవచ్చు, చిన్న విషయం. సారాంశంగా మనం గ్రహించాల్సింది, మనిషిని కలపగలిగితే ప్రపంచమంతా కలిసి ఉంటుంది. మనిషి అవయవాల్ని, మనిషి మనస్సుని తనలో తానే కలుపుకోగలిగితే, ఒక శరీరంలో ఐకమత్యం ఉంటే విశ్వంలో కూడా ఐకమత్యం సాధ్యమే. ఇవాళ సమస్య ఏమిటంటే ఒక శరీరంలోనే ఐకమత్యం లేదు, మన మనస్సులోనే 16 ఆలోచనలు వస్తున్నాయి.
దానికే సమస్త తత్వశాస్త్రాలు బోధ చేస్తాయి. నువ్వెవరో ఆలోచించు. నువ్వు మనస్సు మీద ఆధారపడినంతకాలం నీకు ఈ ప్రపంచం తెలియదు, నీ జీవితము తెలియదు, ప్రపంచము తెలియదు. అది ఆత్మజ్ఞానం. అందుకే ఆత్మజ్ఞాన శూన్యంబుగా తనకే కాదు సమస్త జీవులకు సంతాపము కలిగించడం. ఆ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లే మనకే కాదండి, మన జీవితాన్ని పాడు చేసుకోవడం కాదండి, అజ్ఞానం వల్ల, అహంకారం వల్ల, మమకారం వల్ల అందరి జీవితాలు పాడు చేస్తున్నాం. ధృతరాష్ట్రుడికి కొడుకు ఎందు ఉండే మమకారం వల్ల దుర్యోధనుడి జీవితం పాడవడం కాదు, ధృతరాష్ట్రుడి జీవితం పాడవడం కాదు, 21 లక్షల జీవితాలు పాడయ్యాయి. రావణాసురుడికి సీత ఎందుండే మమకారమే, దాన్ని కూడా మమకారమనే అంటారు, గొప్ప పేరు అనుకోకండి. ఇదే వ్యామోహం ఏదైనా ఒకటే, పుత్ర వ్యామోహానికిను స్త్రీ వ్యామోహానికి తేడా ఏం లేదు, వ్యామోహం అన్నాక వ్యామోహమే. అగో ఆ మమకారం, ఆ వ్యామోహం కారణంగానే రావణాసురుడు నానా పాటలు పడ్డాడు, యుద్ధంలో చచ్చాడు అన్యాయంగా. ఆ మమకారం అంత లేదు కాబట్టి మండోదరి రావణాసురుడు పోయినా కూడా కెక్కటిల్లి ఏడవల, నేను నీ ఇంద్రియ వ్యామోహం చంపింది కానీ రాముడు చంపలేదు అని చాలా ఉదాత్తంగా యోగ వాసిష్ఠం స్థాయిలో మాట్లాడింది మండోదరి. అందుకేనన్నారు అహల్య మండోదరి సీతాతార, అహల్య ద్రౌపది సీతాతార మండోదరి తథా పంచకన్యాస్మరేన్ నిత్యం మహాపాతక నాశనం. మండోదరి మహాతత్వవేత్త, ఆవిడకున్న తత్వం వీడికెక్కడిది? ఇదండి గ్రహించాల్సింది. గోడల్లేని బహిఃప్రదేశమున, అందుకే మనం ప్రార్థన ఎలా చేయాలి ఏంటి, మన మనస్సు ఎంత విశాలంగా ఉండాలి ఏంటి, గోడల్లేని బహిఃప్రదేశమున ఏకో రామతత్వమునే పాడంగావలే సర్వమానవులు. గోడల్లేని బహిఃప్రదేశమున, ఈజిప్టు గోడలు వద్దు, పిరమిడ్లు వద్దు, చైనా గోడలు వద్దు, ఒక బహిరంగమైన చోట, మళ్ళీ మైదానం కాదండి, హృదయమే మైదానం కావాలి, నా భావనది. గోడల్లేని బహిఃప్రదేశమున ఏకో రామతత్వమునే పాడంగావలె సర్వమానవులు. సౌభ్రాత్రంబుగాత్రంబుగా తోడై చంద్రుడుండ చుక్కలను తోడ్తో గొంతుగల్పంగా, తోడై చంద్రుడుండ చుక్కలను తోడ్తో గొంతుగల్పంగా. ఏనాడీ మానవ జాతి పాడగలదో, ఏనాడీ మానవ జాతి పాడగలదో నాడే విముక్తింగను. ఏనాడీ మానవ జాతి పాడగలదో నాడే విముక్తింగను. మనస్సులో కట్టుకున్న గోడలు తొలగించాలండి. నేను గోడలు లేని బహిఃప్రదేశం అన్నాను కదా అని ఓ పెద్ద మైదానంలో గెలిపోదాం, జింఖానా గ్రౌండ్స్ అనుకోకండి, అవి ఇప్పటికే ఉన్నాయి. గోడల్లేని బహిఃప్రదేశమున ఏకో రామతత్వమునే పాడంగావలె సర్వమానవులు. సౌభ్రాత్రమ్ముగాత్రమ్ముగా తోడై చంద్రుడుండ చుక్కలను తోడ్తో గొంతుగల్పంగా. ఏనాడీ మానవ జాతి పాడగలదో నాడే విముక్తింగను. ఇటువంటి అడ్డుగోడలు, కుల మతాల అడ్డుగోడలు లేనటువంటి విశాలమైన ఆకాశం లాంటి మనస్సుతో ఏకో రామతత్వం అనే భగవంతుడొక్కడే, భగవంతుడొక్కడే, భగవంతుడొక్కడే అని పాడగలగాలి. తాజా ఉదాహరణ, విదేశాల్లో ఒక చోట ఒక శివాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని ఆ దేశ ప్రభుత్వం వారు అక్కడ కొంతమంది రక్షక భటులను పెట్టారు. అందులో ఏదో అహ్మద్ ఖాన్ అని ఒక ఆయన రక్షక భటుడుగా ఉన్నాడు అమ్మవారి ఆలయానికి. అతన్ని మన వాళ్ళు ఎవరో కలిసినప్పుడు, ఇది హిందూ ఆలయం కదా, నువ్వు ఇక్కడ ఉంటున్నావు, నీకేం అనిపించట్లేదా అంటే, దేవుడు ఒక్కడే కదండి, హిందూ ఏమిటి ముస్లిం ఏమిటండి, అవన్నీ మనం పెట్టుకున్నాం. కానీ నేను ముస్లింల దేవుణ్ణి, నేను హిందువుల దేవుణ్ణి అని చెప్పాడండి దేవుడు ఎక్కడైనా? దేవుడు ఒక్కడే కదండి, నాకు అమ్మవారిలో కూడా అలాగే కనపడుతున్నాడు అన్నాడు. ఆయనకి నమస్కారం. పెరగాల్సిన భావం అది, పెంచాల్సిన భావం అది, పిల్లల్లో పెంపొందించవలసిన భావనలు అవి. దేవుడు ఒక్కడే, ఆయనకి మనం కల్పించుకున్న రూపాలు ఇవన్నీ. మన ఇష్టాన్ని బట్టి ఏర్పడతాయి ఈ రూపాలన్నీ. ద్రష్టలు ఎందరుందరో దృశ్యం అన్ని విధములుగా ఉండును అంటారు ఎక్కిరాళ్ళ కృష్ణమాచార్య తన వేదాంతోపన్యాసాలు. ద్రష్టలు ఎందరుందరో దృశ్యం అన్ని విధములుగా ఉండును. చూసేవాళ్ళు ఎంతమంది ఉంటే దృశ్యాలు అన్ని రకాలుగా ఉంటాయి. దృశ్యానికి ఒక లెక్క ఉండదు. ఇంకా దృశ్యం ఎలాగో అదృశ్యమే, అది ఉండదు. ద్రష్టే ముఖ్యం. చూసేవాడు చూపును బట్టే దృశ్యం ఉంటుంది కూడా. సూర్యోదయం ఒకరికి చాలా అందంగా కనపడుతుంది. లేవడం ఇష్టం లేని వాడికి అప్పుడే అయిపోయిందా సూర్యోదయం, దరిద్రపు సూర్యుడిని ఎవడోదించమని అంటాడు. వాడికి లేవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఉదయిస్తే లేవాలి. మరి ఒకే సూర్యోదయం ఇద్దరికి రెండు రకాలుగా ఎందుకు కనపడుతుంది? వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి సూర్యుడు ఏం చేస్తాడు దానికి? ఏదైనా విశ్వంలో ఇన్ని మతాలు ఎందుకు పుట్టాయి, ఇంతమంది ప్రవక్తలు ఎందుకు, ఇంతమంది ప్రవచనకర్తలు ఎందుకు, లేకపోతే ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు, ఇన్ని రూపాలు ఎందుకు, ఇన్ని ఆరాధనలు ఎందుకు? ఇదంతా మన మనస్సులో ఉండే వైవిధ్యం. అది వైరుధ్యం కాకుండా ఉంటే చాలు, వైవిధ్యమైన పర్వాలేదు. ఏకోరామతత్వం అనే పాడంగావలి సర్వమానవు. సౌభ్రాత్రంబు గాత్రంబుగా.
సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. సౌభ్రాతృత్వం సర్వమానవ సౌభ్రాతృత్వం వ్యాకరణ రీత్యం దోషం, అలా వాడకూడదు. సౌభ్రాత్రము అనే వాడాలి, సౌభ్రాతృత్వం అనకూడదు. శుభ్రాతృత్వం అనొచ్చు, సౌ వచ్చాక ఇంకా అది ఉండదు, సౌభ్రాత్రం. అందుకే ఇక్కడ కవి సౌభ్రాత్రం అనే వాడారు. సౌభ్రాత్రంబు గాత్రంబు, దానికి తగినట్టుగా భ్రాత్రము గాత్రము వచ్చింది, శాఖానుప్రాస అలంకారం. సోదర భావమే గొంతుగా పాడాలి. ఉడికే 16,000 గొంతులు పాడాయి, మళ్ళీ ఇదంతా రికార్డే. అది కూడా వస్తుందిగా. ఈ మధ్యన అంతమంది కూర్చొని భజన చేశాం, ఇంతమంది కూర్చొని మధ్యలో వాయించారు, అంతమంది కూర్చొని డ్యాన్స్ ఆడారు, అంతమంది కూర్చొని జళ్ళు వేసారు, చాలా ఉంటాయి కార్యక్రమాలు. ఇవన్నీ ఊరికే ఓ రోజు చెప్పుకుందుకు బాగుంటాయి, తర్వాత పోతాయి. ఆ సోదర భావం మన శరీరం కావాలి, మన జీవితంలో స్థిరంగా ఉండాలి. అందుకు ఆ కార్యక్రమం ఒక ప్రేరణ, అంతే, అంతవరకు. దాని ప్రయోజనం అంతవరకు. ఇక అదేదో గొప్ప రికార్డుని మాట్లాడద్దు. అలాంటివి ఎవరూ చేయలేదు, ఇంకా అలాంటివి మేము చేస్తాం, ఇంక ముందు సర్కస్లు అవుతాయి ఇవన్నీ. ఆ తేడాలు పోగొట్టుకోవడం మనస్సులో పోగొట్టుకోవాలి శాశ్వతంగా. అటువంటి దానికి అటువంటి కార్యక్రమాలు ఒక ప్రేరణ, సామూహికత అంతవరకే. తోడై చంద్రుడుండ చుక్కలను తోడుతో గొంతు కలపంగా. అంత విశాల ప్రదేశంలో కూర్చుంటే తోడెవరండి? చందమామ, ఆ పైన చుక్కలు. అర్ధచంద్రుణ్ణి చుక్కల్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు కవి. అంటే రాబోయేటువంటి మతం ఏమిటో, ఆ మతం ప్రార్థనలు ఏమిటో, ఏమొస్తాయో తెలుసుకోవచ్చు. తోడై చంద్రుడుండ చుక్కలను తోడుతో గొంతు కల్పంగా. మనకి ఆకాశమే సాయం, చంద్రుడే మన స్నేహితుడు, చుక్కలు మన చెలికెత్తెలు. అంత విశాల భావంతో ఆలోచించాలి. ఏనాడు ఈ మానవ జాతి పాడగలదో నాడే విముక్తిని గల. నిజానికి మన పురాణాల్లో కావ్యాల్లో ఆ దృశ్యాలే వర్ణించారు. కాశీఖండంలో శ్రీనాథుడు వర్ణిస్తాడు. ఎంత ఆనందంగా ఉండేవాడిని కాశీలో. భీమఖండంలో కాశీఖండంలో వర్ణిస్తాడు. ఆనందమున అర్ధరాత్రమున అగస్త్యుడు కాశీలో శివుడికి అభిషేకం చేస్తూ కూర్చోలేదు. ఆ చుట్టూ తిరగడం గొప్ప, పాలు వేయడం గొప్ప, ఇంకా వెనక నుంచి రావడం గొప్ప, సోమవారం చూడడం గొప్ప, శివరాత్రి నాడు చూడడం గొప్ప, పూర్ణిమ నాడు చూడడం గొప్ప. ఈ నమ్మకాల పిచ్చిలో పడలా. అగస్త్యుడు శివుణ్ణి ఎలా ఆరాధించాడు, ఎక్కడ చూశాడు కాశీలో ఉండి కూడా అంటే ఆనందమున అర్ధరాత్రమున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ గాయగా నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ చేయెత్తి ప్రార్థించెదన్ మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండారమిన్నేటిలో. ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో చూడండి. ఆనందమున అర్ధరాత్రమున, అర్ధరాత్రులు లేచేవాట. విశాల భావం కలగాలంటే చేయాలండి ఆ పని. చంద్రాలోకముల్ గాయగా, గంగానదీ తీరానికి వెళ్ళిపోయేవాట. చంద్రుడు తప్పితే ఎవరు తోడలేట, వెన్నెలే ఆయనకి తోడు, అదే కాపాడుతుంది. నానా సైకత వేదికా స్థలములున్న ఆ గంగానదీ తీరంలో ఇసుక తిప్పల మీద కూర్చునేవాట ఒక్కడే. వస్తే లోపాముద్ర వచ్చేది. నాకు నిద్రగా ఉందంటే సరే పడుకోమని వెళ్ళిపోయేవాడు, అంతే. నల్దిక్కులన్, అప్పుడు కూడా 4 దిక్కులు తిరుగుతూ పాడేవాట. ఏమిటి? శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ పరమేశ్వర మహేశ్వర దేవదేవ ఆదిదేవ ఆయన 4 దిక్కులకు తిరుగుతూ ఆనందంగా పాడేవాట. అదండి నిజంగా చేయవలసిన ప్రార్థన. మనం ఎవరైనా ఆ ప్రార్థన చేయగలమా? అర్ధరాత్రి వేళ, శివరాత్రి వేళ 12 గంటల వరకు జాగారం ఉండమంటే అర్థం అది. ప్రసాదం తినేసి పడుకోమని కాదు. విశాల ప్రపంచంలోకి వెళ్ళు, అర్ధరాత్రి వెళ్ళు, అమావాస్య రాత్రి వెళ్ళు, శివరాత్రి అమావాస్యకి ముందు రోజు అండి. భయపడకో, ఆకాశం కేసి చూడు, ఎవరుంటే తోడు వారు ఉంటారు. చివరికి నువ్వు ఒంటరిగానే ఉంటావు, ఈ సృష్టిలో ఒంటరిగానే వచ్చావు. పరమేశ్వరుడు ఒక్కడే తోడు, ప్రార్థించు, విశ్వమంతా నీదే. ఆ విశాల భావన ఏనాడో మన పురాణాల్లో చెప్పారు. మనం శివరాత్రి పుణ్యాలు ఫలాలు, ఏ పువ్వు పెడితే ఏ ఫలం, ఇట్నుంచి పూజ చేస్తే ఏ ఫలం, చెంబుతో పోస్తే ఏ ఫలం, గ్లాసుతో పోస్తే ఏ ఫలం, బ్రాహ్మణులు పోస్తే ఏ ఫలం, శూద్రులు పోస్తే ఏ ఫలం, ఇవన్నీ చెబుతూ కూర్చున్నాం మనం ఇక్కడ. ఇవన్నీ చెప్పినంతకాలం జాతి బాగుపడదు. పిచ్చి నమ్మకాలు బాగా పెరుగుతాయి, విభేదాలు పెరుగుతాయి. వాళ్ళకున్న పుణ్యం మాకు ఎందుకు లేదండి అంటారు అందరం. మరి అదే మరి వస్తుంది ఖచ్చితంగా. అబ్బాయి మేమేదో ఓడబొడుచుకుని పుట్టాం, మీరు పుట్లా, మీరు ఇంకో జన్మెత్తారు, వాళ్ళకి మంట ఎత్తిపోతుంది, వెంటనే మతం మారిపోతారు. ఎప్పుడూ నిజంగా మతం బాగుపడాలి, అందరూ అనుసరించాలని మనం అనుకుంటే మన ప్రాధాన్యాన్ని మనమే తగ్గించుకోవాలి. నేను కాదు, నాకంటే నువ్వు ముఖ్యం, దా నువ్వు ముందు నేను వెనకాల ఉంటాను, నువ్వే నాకు ముఖ్యం అనగలిగితే మతం నిలబడుతుంది, బ్రహ్మాండంగా వ్యాప్తి చెందుతుంది. నువ్వు అక్కడ కూర్చో, నువ్వు రాకూడదు, అలా అందరూ వస్తే ఎలా కుదురుతుంది, రకరకాల మాటలు. ఇంకా అక్కడికి ఈయన ఒక్కడికే అధికారం ఉన్నట్టు. ఇంకా అక్కడి నుంచి చాలా వస్తాయి, అవే వస్తున్నాయి కూడా. ఇంకా వాటిని పెంచడం కూడా జరుగుతోంది ఈ మధ్య ఆచారాల పేరు మీద. హిందూ ధర్మం అంటే బ్రాహ్మణాచారాలు కాదండి, సమస్త కులాచారాలు, 18 కులాచారాలు హిందూ ధర్మమే.
ఎవరాచారాన్ని వారు పాటించాలి. అందరూ బ్రాహ్మణాచారాలు పాటించకూడదు, బ్రాహ్మణులకు కూడా ఇబ్బంది. వాళ్ళు గొడవేదో వాళ్ళకుంది, వాళ్ళకు బోల్డ్ నియమాలు పెట్టారు. నిజానికి బ్రాహ్మడే పొడ్డని నన్ను అడిగితే అదృష్టంగా చాలా ఇబ్బంది ఉంది, అందులో చాలా ఇబ్బంది ఉంది. ఇవి తినచ్చు, ఇవి తినకూడదు, ఇవి అనొచ్చు, ఇవి అనకూడదు, ఇవి చదవచ్చు, ఇవి చదవకూడదు, ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి 100 నిబంధనలు ఉన్నాయండి బాబు. ఇతరులకి ఏమీలో సుఖం ఇంకా. చాలా సులభమైన విధానాలు చెప్పారు ఇతరులకి. నానా యాతనలు పడితే కానీ వీళ్ళకి ముక్తి రాదు, వాళ్ళకి ఏమీ లేకుండా మామూలుగా వస్తుంది. వాళ్ళ అదృష్టవంతులు వీళ్ళ. ఈ విశాల భావం వ్యాపింపజేస్తే అందరూ బాగుంటారండి. నానా మీనల్లన్ పులకాంకుర ప్రకరముల నిండా ఆరమిన్నేటిలోన మనం భజన చేసినా, పాట పాడినా, పూజ చేసినా ఇది గమనించాలమ్మా. ఈ పరిణామం జరిగిందా? మన శరీరంలో పులకింతలు వస్తున్నాయా? మన మనస్సు అంకితమైందా? కళ్ళ వెంట ఆర్ద్రంగా బాష్పాలు వస్తున్నాయి, అది చూడాలి. కొబ్బరికాయ సరిగ్గా పగిలిందా లేదా? 2 ముక్కలైందా, 3 ముక్కలైందా? 3 ముక్కలైందా, అయిపోయినట్టే సంసారం. కొబ్బరికాయని బట్టి మన జీవితం ఉంటుందా అండి? ఎంత దిక్కుమాలిన వాళ్ళం అయిపోయామండి, ఇంత బానిసలవాండి మనం. కొబ్బరికాయ పగలడాన్ని బట్టి మన జీవితం ఉంటుందా? ఈ మాట అన్న వాళ్ళ నెత్తి మీద కొబ్బరికాయ కొట్టేయండి. ఇలాంటి పిచ్చి నమ్మకాలన్నీ వ్యాపింపజేస్తున్నారండి. కొబ్బరికాయ పగలడం, దాన్ని పట్టుకోవడం, ఇది పెద్ద ఎక్సర్సైజ్. ఇక్కడ భయపడి చచ్చిపోతాడు వాడు, మొత్తం కొట్టమే మానేస్తాడు. ప్రార్థన చేస్తుంటే, పూజ చేస్తుంటే, నామస్మరణ చేస్తుంటే, అసలు గుడిలో ప్రవేశిస్తుంటే మన ఒంట్లో పులకింతలు వచ్చాయా? ఆ పులకింతలు రాకపోతే ఎన్ని ఏళ్ళు గుడిలోకి వెళ్ళినా దండగే, ఎన్ని పూజలు చేసినా దండగే. ఆ పులకింతే వస్తే మరి ఇంట్లో మనం కూర్చున్నా ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. పులకింతల కోసం ప్రయత్నం చేద్దాం. అంతవరకు పులకింపజేసేటువంటి తెలుగు భాషలో మాట్లాడదాం. సెలవు.